హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు వీడియోలో చెప్పబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఎందుకంటే, బిగ్ బాస్ ఏదనుకుంటే అది జరుగుతుంది. మనం గతంలో జరిగినటువంటి సీజన్‌లో మనం చూసాం. వాళ్ళు ఎవరినైతే రక్షించాలనుకుంటారో, వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళని సేవ్ చేస్తూనే ఉంటారు. సో, మనం గతంలో కూడా శోభా శెట్టిని ఏ విధంగా ఎలిమినేట్ చేయకుండా ఉంచారో, అంతకుముందు సీజన్‌లో కూడా ఆహ్ అసలు హౌస్‌కే భారమై జనాలంతా ఇరిటేట్ అయినా కూడా ఉంచుకున్న దాఖలాలున్నాయి. అదేవిధంగా 'బిగ్ బాస్' ఎవరిని సేవ్ చేయాలనుకున్నా వాళ్ళు అలాగే ఆడతారు. ఫ్రేమ్ చేస్తారు. అది జనాలకి విసుగెత్తినా గానీ వాళ్ళు చేసే పనులవే. సో, ఇక్కడ అదే విధంగా నిఖిల్ అయితే తన ఆటని తనే చెడగొట్టుకుంటున్నాడు. టోటల్‌గా సోనియా చేతిలో పప్పెట్ అయిపోయాడు. సో, ఈ విషయాలు చర్చించుకుందాం. జస్ట్ ఒక 2 ½ 3 మినిట్స్ వీడియో మాత్రమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా లైక్ చేయండి. నాలాంటి కొత్త యూట్యూబర్‌ని ఎంకరేజ్ చేయండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా వీడియో మనం మెయిన్‌గా నంబర్ 1 మా నిన్న రాత్రి చూపించలేదనుకుంటాను. రాత్రి చూపించిన యెస్. ఒక ఫస్ట్ గేమ్‌లో సీత క్లాన్ గెలుస్తారు. గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, వాళ్ళు మన శక్తి అది ఐ మీన్ నిఖిల్ క్యాన్‌లో ఉన్నటువంటి సభ్యుడిని ఒకరిని తొలగించాలి. అక్కడ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అవమానకరంగా మాట్లాడి మణికంఠాన్ని తీసేశారు. తీసేశారు గానీ తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానాలు మణికంఠ ఏ విధంగా ఫీల్ అవుతాడని చెప్పే ఆ మౌన యాక్షన్స్ చూస్తే ఇరిటేటింగ్ కంపరం పుట్టింది. సో, ఆ పవర్ అయితే వాళ్ళకిచ్చాడు. ఇది ఓకే. అది బాగానే ఉంది. రెండో టాస్కు ఆ ఫుడ్ టాస్కు అది తినలేకపోయారు. అది ఇద్దరికి కూడా డబ్బులు రాలేదు. అక్కడి వరకు ఓకే. మూడో టాస్క్‌లో నిఖిల్ క్లాన్ గెలిచింది. ఇప్పుడు వాళ్ళల్లో ఒక సభ్యుడిని తీసేయాలి. అలాంటప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలి? వాళ్ళలోనే దాంట్లో ఉన్నటువంటి చీఫ్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి పవరు. కానీ ఇక్కడ ఏం చేశాడు బిగ్ బాసు, నిఖిల్ టీమ్‌కి ఇచ్చాడు ఆ పవరు. ఇది పక్షపాతం. నిజంగా వాళ్ళు ఎవరిని సేవ్ చేయాలనుకున్నా దానికేసినట్టు ఎత్తుగడ. ఇక్కడ ఏం చేశారు, నబీల్‌ని తీసేశారు. నబీల్ తీసేస్తే సీతకి, నిఖిల్‌కి ఏమంటారు, ఇది కురుక్షేత్రమే జరిగింది. ఒక యుద్ధమే జరిగింది. అసలు మన మోటో ఏంది, వైల్డ్ కార్డ్ రాకుండా చూడడానికి. అలాంటప్పుడు నువ్వు మెయిన్ క్యాండిడేట్‌ని ఎలా తీస్తావు అనేది వాళ్ళకి పెద్ద యుద్ధం జరిగింది అసలు. అసలు మామూలుగా కాదు, సీత ఇచ్చిపడేసింది. నిజంగా నిఖిల్ నిజంగా పప్పెట్టే అతను. అతను సోనియా ఏది చెప్తే అదే విధంగా గేమ్‌ని రన్ చేస్తున్నాడు. సో, నెక్స్ట్ నామినేషన్‌లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. సో, మొత్తానికైతే అతను టోటల్‌గా రాంగ్ స్టెప్ అయితే వేశాడు ఇక్కడ. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనడానికి తెలుస్తుంది మనకు. ఎందుకని, సోనియా వాళ్ళ దత్తపుత్రిక నామినేషన్‌లో ఉంది, లిస్ట్‌లో ఉంది ఎలిమినేషన్‌కి. సో, వాళ్ళు ఎలిమినేషన్ ఎత్తేస్తే జనాల ఆ ఉన్న కొద్దిపాటి ఫేవరిజం కూడా పోద్ది. అసలే ఈ సీజను ఎత్తుపోతల పథకం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తారంటే పెట్టేటువంటి టాస్క్‌లు ఏమవుతుంది, 2 క్లాన్స్ కూడా మనం అందరం ఒకటే, వైల్డ్ కార్డ్ రానివ్వకూడదు అని ఆడుతున్నారు. సో, అక్కడ మనకు చూసే వాళ్ళకి కూడా ఏమవుతుంది, పెద్ద ఇంట్రెస్ట్‌గా ఉండదు. వాళ్ళ రైవల్ రాదు. ఆ టాస్కుల్లో ఆ పవరు, ఆ అగ్రెషన్స్ రావు. సో, ఆటోమేటిక్‌గా చచ్చుబడిపోతుంది. అక్కడే తప్పటడుగు. సో, ఇదంతా కూడా ఈ 12 మంది వైల్డ్ కార్డ్స్‌ని పెడుతున్న గేమ్స్ అన్నీ కూడా అంత తొప్పాసే. ఎలిమినేషన్ కానే కాదు. ఎలిమినేషన్ ప్రాసెస్ వాళ్ళు అనుకున్నది చేస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా వాళ్ళు 6 మందిలో హరితేజ మానేసింది. పెండింగ్‌లో ఉంది. సో, మిగతా వాళ్ళు వస్తారు. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళు చాలా స్వార్థపూరితంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని గేమ్‌ని పెడుతున్నారు. పైపెచ్చు వాళ్ళు రక్షించాలని అనుకున్న వాళ్ళని రక్షిస్తున్నారు. ఇది టోటల్‌గా డెడ్ రాంగ్. సో, మణికంఠని అవమానకరంగా చేస్తున్నారు. సో, మరొకటేంటంటే ఫుటేజ్ కూడా ఆమె పోసుకోర్ల కబుర్లన్నీ చెప్తా ఉంటే ఎక్కువగా సోనియాదే చూపిస్తున్నారు ఫుటేజ్‌లో కూడా. మిగతా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు, అవి చూపించడంలే. ఇది ఎక్కడ న్యాయం ఇది? సో, సోనియాలో ఏముంది అసలు? అసలు గేమ్ ఉందా?
2 మాటలు మాట్లాడుతది. ఎంతసేపు బ్యాక్ పిచింగ్‌లు తప్పితే, ఎంతసేపు ప్యాంపరింగ్ చేయడం, ఎంతసేపు హగ్గులు చేయడం. ఒక దగ్గరైతే పండుకొని పృథ్వీ దగ్గర ఇక్కడ హార్ట్ మీద ఇట రుద్దుతా ఉంది. అదే గడ్డం పెట్టుకొని ఇట గీకుతా ఉంది. ఏంటిది? ఇది 'బిగ్ బాస్' హౌసా? ఎంతమంది ప్రేక్షకులు చూస్తుంటారు? ఎన్ని లక్షల మంది చూస్తుంటారు? సో, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏందంటే, 'బిగ్ బాస్' వాళ్ళు వాంటెడ్‌లీగా ఈ వారం ఎలిమినేషన్ ఎత్తేసే కార్యక్రమంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, అదేవిధంగా నబీల్‌కైతే అన్యాయం చేయడానికి ఈ 'బిగ్ బాస్' వాళ్ళే స్కెచ్ చేశారు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఫర్దర్‌గా నేను ఓటింగ్ రిజల్ట్స్ కూడా నేను పెడతాను. ఎవరికి అఫీషియల్ ఓటింగ్‌లో కూడా ఎలా ఉందనేది తెలిసింది నాకు. సో, అది కూడా పెడతాను చూడండి. ఇప్పటికైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.